సార్ దేవుళ్ళ కోసం 2014-15లో 26 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి 13 కోట్లు పెట్టారు సార్. మొత్తం ఇప్పటి వరకు చూసుకుంటే సార్ 132 కోట్ల రూపాయలు దేవుళ్ళ సొమ్ము కూడా వాపసు పోయింది సార్. సార్ ఇంకా చాలా భయంకరమైనటువంటి వాస్తవం ఏంటంటే సార్ ఈ సభ ఆమోదం లేకుండా నిధులు ఖర్చు కావడానికి వీల్లేదు సార్. నిధులు ఖర్చు కావడానికి వీల్లేదు. కానీ 1,00,000 కోట్ల రూపాయలు ఈ సభకు తెలవకుండా ఖర్చు అయినాయి సార్. 1,00,000 కోట్ల రూపాయలు ఈ సభకు తెలవకుండా ఖర్చు అయినాయి. దాని మీద ఎంక్వైరీ జరగాలి సార్. నేను దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఇస్తాను సార్. సార్ ఇంకా కంక్లూడ్ చేయండి సార్. కంక్లూడ్ చేస్తాను సార్. ఇక్కడ సార్ హ్యాండిక్యాప్ సార్ వాళ్ళ సంక్షేమం గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది సార్. వాళ్ళ వెల్ఫేర్ కోసం సార్ ఇక్కడ హ్యాండిక్యాప్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సార్ వాళ్లకు నిధులు కేటాయించి వాపసు తీసుకుపోయినారు సార్. ఎట్లా బతుకుతారు సార్ ఈ పేదోళ్ళంతా? వీళ్ళ కోసం కదా సార్ చేయాల్సింది. ఇగో ఎస్టీల పెన్షన్ డబ్బులు వాపసు తీసుకుపోయారు సార్. ఎస్సీల పెన్షన్ డబ్బులు సార్ ఇగో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఎండోమెంట్కి సంబంధించి ఒక్కటి కాదు సార్. ఈ ప్రభుత్వం ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం సార్. ఇవన్నీ సత్యదూరాలన్న మాట వాస్తవం సార్. ఈ లెక్కలు, ఈ బడ్జెట్ లెక్కలు, ఈ ప్రసంగాలు ఇవన్నీ కూడా 100% ఈ లెక్కలకు వాస్తవాలకు పొంతన లేదు సార్. ప్రతిసారి వాళ్ళు చేసిన తప్పును వీళ్ళు కప్పిపుచ్చుకోవడం కోసం ఇంకో మట్టి కప్పడం తప్ప ఇంకొకటి అంతకంటే ఎక్కువ ఏం లేదు సార్.